హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ 21వ శతాబ్దంలో ఉంటూ 21st సెంచరీలో కూడా ఇంకా లీగల్ రైట్స్ కోసం సమానత్వం కోసం పోరాడుతున్నాము అనేదానికి ఈ సమాజంలో ఉంటున్నందుకు మనందరం మొదటిగా సిగ్గుపడాల్సిన విషయం అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సమానత్వం కోసం పోరాడుతూ ఒక ట్రాన్స్ ఉమెన్ హీరోయిన్గా ఒక సినిమా వస్తుంది అంటే ఏపీ తెలంగాణలో నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ కూడా. సో ఎల్జీబీటీ మూవీ మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామందికి చాలా ఇప్పుడు ఈ మూవీ ద్వారా వాళ్ళు ఏం సందేశం ఇస్తారు అనే ఆలోచన ఉంది. చాలామందికి ఈ మూవీ తర్వాత అయినా సమాజం మారుతుందేమో అనే ఆశ కూడా ఉంది. సో మరి ఈ మూవీలో హీరోయిన్ హిమ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడిద్దాం. వచ్చేయండి. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎల్జీబీటీ రైట్స్ కోసం ఇంకా మనం పోరాడాల్సి వస్తుంది అన్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్ ఉమెన్ అంటే నేను చాలామంది ట్రాన్స్ ఉమెన్స్ని ఇంటర్వ్యూస్ చేస్తే ప్రతిసారి వాళ్ళు మేము ఇదే చేయాలి, మాకు ఇంక ఏం చేయడానికి అవకాశం లేదు, మేము ఏం చేసినా సమాజం యాక్సెప్ట్ చేయదు, అందువల్ల మేము రోడ్ల మీద డబ్బులు అడగాల్సిందే, ఐ మీన్ భిక్షాటన చేయాల్సిందే అనే స్టేజ్ దగ్గర నుంచి ఈరోజు ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక హీరోయిన్గా మూవీలో సైడ్ క్యారెక్టర్ కాదు, ఇంకే క్యారెక్టర్ కాదు, ఒక హీరోయిన్గా లీడ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అండి. మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. సో ట్రాన్స్ ఉమెన్ అంటే అలానే అనే దాని నుంచి మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అసలు? అయితే ఈ అవకాశం రావడానికి మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కేవలం బెగ్గింగ్కి, ప్రాస్టిట్యూషన్కి, ఓపెనింగ్స్కే పరిమితం కాకుండా ట్రాన్స్జెండర్స్ ఏమైనా చేయగలుగుతారు, ఏ ఫీల్డ్లో అయినా ముందుకు రాగలుగుతారు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ మూవీ తీయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అండి. బట్ మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ సార్ గారు మా కమ్యూనిటీ మొత్తం గురించి డిస్కషన్ చేస్తున్నారంట. మా చంద్రముఖి గారు అని ఉంటారు, వారితో. తర్వాత మూవీ గురించి ట్రాన్స్జెండర్స్ కొంతమందిని ఆడిషన్స్కి తీసుకున్నారు. ఆడిషన్స్లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారిని ఇంకా కొంతమంది డైరెక్టర్ గారు ఇంకా కొంతమంది మా ఇంటికి రావడం జరిగింది. అయితే ఆ రోజు నేను అనుకోకుండా మా గురువు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు స్టెప్స్ మీద నేను కూర్చున్నాను. సార్ వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు అప్పుడే మీదకి వస్తున్నారు. సార్ సడన్గా నన్ను ఇట్లా చూసారు. ఒక 10 seconds అలా గట్టిగా చూసేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు డిస్కషన్ చేస్తూ సార్ చెప్పారంట, ఈ ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు, ఆ మెట్ల మీద కూర్చుంది కదా, ఆమె నా హీరోయిన్, ఆమె మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేయాలని అప్పటిదప్పుడు డిసైడ్ చేసుకొని నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఏదో మీరు వెతుక్కున్నట్టు కాదు, మిమ్మల్ని వెతుకుతూ వచ్చినట్టు వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. బట్ అంటే మీకు యాక్టింగ్ అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? అస్సలు లేదండి. అసలు నాకు యాక్టింగ్ రాదు, అసలు షార్ట్ ఫిలిమ్స్ కాదు, ఒక ఇంటర్వ్యూ కూడా నేను ఎప్పటివరకు ఇవ్వలేదు. నాకు నచ్చదు. నార్మల్గా అప్పుడప్పుడు టైంపాస్ రీల్స్ తీసేదాన్ని, అంతేకాని యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఒప్పుకున్నానంటే మా ట్రాన్స్జెండర్స్ గురించి కదా మూవీ, మా ట్రాన్స్జెండర్స్ అందరి గురించి నన్ను రీప్రజెంట్ చేయమంటున్నారు కదా అనే ఒక దృష్టిలో నేను ఒప్పుకోవడం జరిగింది మూవీకి. బట్ ఏమనిపిస్తుంది అంటే నిజంగానే జనాలు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం, ఈ సినిమా తర్వాత మీ మీద ఒపీనియన్ మారుతుంది జనాలకి అని అనిపిస్తుందా మీకు? ఒపీనియన్ ఖచ్చితంగా మారాలి అనుకోనే ఇప్పుడు ఈ మూవీ తీయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ అందరి మీద ఒపీనియన్ మారాలి, మమ్మల్ని చూసే విధానం మారాలి. ట్రాన్స్జెండర్స్ కేవలం ఆ 3 అంశాలకే కాకుండా ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు నెట్టుకొని వస్తారు, మనలాగే వాళ్ళు కూడా ఈక్వల్గా బ్రతకగలుగుతారు ఈ సొసైటీలో అని ఒక ధీమాతో చేయడం జరిగింది. బట్ మీరు అన్నది పాజిటివ్గా తీసుకుంటూనే టు యాడ్ ఆన్ విత్ దట్, మీరు మాత్రమే అలా ఆలోచిస్తున్నారేమో, మీ కమ్యూనిటీ అందరూ అలా అనుకోవట్లేదేమో, మీ కమ్యూనిటీలోనే మీకు ఇంకా చాలా గొడవలు, మీ కమ్యూనిటీలోనే మీకు ఇబ్బందులు ఉన్నాయేమో అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మందిని చూశాను, నేను చాలా మందితో మాట్లాడాను కూడా. సో మీకేమనిపించట్లేదు అలా? ఉంటారు. ఇప్పుడు నార్మల్గా సొసైటీలో ఎలా ఆడవాళ్ళకు మగవాళ్ళకు అట్లా మగవాళ్ళకి ఎలా గొడవలు అవుతాయో మా దాంట్లో కూడా గొడవలు అవుతాయి, తిట్టుకుంటాము, ఫైట్స్ అవుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. కానీ మా వరకు వచ్చే వరకు మాత్రం మేము సొసైటీలో ఈక్వల్గా బ్రతకడానికి మేము అందరం సపోర్ట్ చేసుకుంటాం. అవి వేరే విషయాలలో అవి గొడవలు పడడం అవన్నీ కామన్ వేరు. కానీ మా వరకు వచ్చే వరకు సొసైటీలో మేము ఈక్వల్గా బ్రతకడానికి మేము అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ దాని గురించి దాని ఎక్స్టెన్షన్ మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఎల్జీబీటీ దేని గురించి అంటే ఏముంది సినిమాలో? నేను టీజర్ చూసాను, మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు, కొంచెం ఏదో
రేప్ చేస్తున్నట్టుగానో కనిపిస్తుంది. చాలా చాలా సీన్స్ ఒక్కొక్కటి చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరి దేని గురించి అసలు? ఎల్జిబిటి అంటే దీంట్లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయండి. Yes. లెస్బియన్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్. True. ఈ 4 2 మెయిన్. ఒకటి ట్రాన్స్జెండర్స్, ఒకటి గేస్. ఈ రెండిటి మీద ఈ మూవీ తీయడం జరిగింది. మెయిన్గా ఈ రెండిటి మీద. మా మీద అంటే ఇప్పుడు మేము స్టార్టింగ్ బర్త్ నుండి మాకు మెచ్యూర్ ఏజ్ వచ్చాక మేము ఫ్యామిలీ నుండి ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ కావచ్చు, స్కూల్ నుండి ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ కావచ్చు, సొసైటీ నుండి, రిలేటివ్స్ నుండి ఇవన్నీ ఎదుర్కొని మేము ఒక్కసారి స్టెప్ అవుట్ వేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా సర్జరీ కానీ సర్జరీస్ తర్వాత మా కష్టాలు, మా పెయిన్స్, దాని తర్వాత మళ్ళీ సొసైటీలో బెగ్గింగ్ చేసుకోవడం, అది ఒక బాధే. అది బెగ్గింగ్, మళ్ళీ ప్రాస్టిట్యూషన్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నిటిని మైండ్లోకి తీసుకొని ఈ మూవీ మొత్తం ట్రాన్స్జెండర్స్ లైఫ్ మీద, గే లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఈ టీజర్‌లో ఒక డైలాగ్ ఉంటది. ఒక తల్లి నాకు మీరు ఆ డైలాగ్ చెప్పాల్సిందే. ఒక తల్లి ఏడుపునేనా? ఒక తండ్రి ఇదని ఒక డైలాగ్ ఉంది. ఎగ్జాక్ట్‌గా ఒకసారి ఒక మాకు తల్లి పొరటి నొప్పుని నేను, ఒక తండ్రి ప్రేమ బొట్టుని నేను, ఇంకా ఏదో ఉంటుందండి, కొంచెం మర్చిపోయాను. బట్ ఆ డైలాగ్ వెనక స్టోరీ ఏంటి? ఆ డైలాగ్ వెనుక స్టోరీ అంటే ఇప్పుడు ఒక తల్లి నార్మల్గా మేల్కి ఫీమేల్కి ఎలా భర్తిస్తుందో అలాగే మాకు భర్తిస్తుంది. ఆ పెయిన్ అంతా తీసుకొని తండ్రి కూడా అలాగే చిన్నప్పటి నుండి కష్టపడుతూ మమ్మల్ని పెంచుతారు. తర్వాత అవన్నీ దాటుకుంటూ ఇంకా మా ట్రాన్స్జెండర్ లైఫ్ని ఎదుర్కొనే అవన్నీ దాని మీద డైలాగ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ నుంచే నా క్వశ్చన్ ఏంటంటే, అంత ఇష్టంగా కన్న తల్లి, అంత అపురూపంగా పెంచుకున్న తండ్రి, వాళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళు కోరుకున్న జీవితానికి కాకుండా మీకు కోరుకున్న జీవితాని కోసం వెళ్ళడానికి వాళ్ళు ఎంత బాధపడతారో దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ ట్రాన్స్జెండర్స్ బాధపడతారు అనేది వాస్తవం. కానీ ఆ బాధని అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీ చెప్పుల్లో మేము లేము, అక్కడ మేము నిలబడి చూడలేదు కాబట్టి. మీ జర్నీ కూడా నిజంగా ఈ సినిమాకి సంబంధించిందే ఉంటుందా? మీ ఓన్ జర్నీ కూడా? నా ట్రాన్స్జెండర్స్ అందరిది దాదాపు అందరిది సేమ్ జర్నీ ఉంటుంది, స్టార్టింగ్ నుండి ఇప్పుడు చేంజ్ అయ్యే వరకు. ఈ మూవీ మొత్తం స్టార్టింగ్ లైఫ్ నుండి మేము ఎదుర్కొనే ఫేస్ చేసే కష్టాలు అవన్నీ మొత్తం మూవీలో యాస్టీస్ ఉంటాయండి. సునీల్ కుమార్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు నేను సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి, నాకెందుకు అసలు, నాకు ఇవన్నీ అవుతాయా, ఇలాంటి ఆలోచన ఉండింది? అంటే ఎలా మిమ్మల్ని ఒప్పించగలిగారు అసలు? నేను ముందు చెప్పినట్టు ఇది వేరే ఏదన్నా యాక్టింగ్ అయితే నేను ఒప్పుకోపోయేదాన్ని. మా లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ మూవీ తీసిన తర్వాత నేను ఒక చిన్న మార్పు అనేది వస్తుంది అనుకొని ఒక హోప్ తోటి నేను మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. సో అనే పాజిటివ్ నోట్, మీరు ఇంత బాగా కష్టపడుతున్నారు మీ కమ్యూనిటీని కూడా గుర్తించాలని. మీ కమ్యూనిటీ వాళ్ళు చేసే కొన్ని పనులు చూసినప్పుడు మేము ఎంత గుర్తిద్దాం అనుకున్నా, ఎంత రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నా, ఉన్న రెస్పెక్ట్ కూడా పోగొట్టుకునేలాగా కమ్యూనిటీ వాళ్ళు చేసే పనులు, డబ్బులు ఇవ్వమని బెదిరించడం, శాపనార్థాలు పెట్టడం, కొట్టడం, చంపేయడం, ట్రైన్లో ఒకరిని ఇది కూడా చేశారు ఒకసారి. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? అసలు మాకేం అవసరం? మీకు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది మా ఇష్టం, లేవంటే కామ్గా వెళ్ళిపోవాలి. కానీ శాపనార్థాలు పెట్టేస్తారని భయపెట్టడం, వాళ్ళని తిట్టడం, ఇంటి దగ్గర గృహప్రవేశం జరిగితే అక్కడ కూర్చుండిపోయి గోల చేసేయడం, ఇలాంటివన్నీ నేను నా కళ్ళారా కూడా చూశాను. మా ఇంటికి కూడా వచ్చారు అలానే. అయితే దీని మీద నేను చెప్పాలనుకునేది ఒకటే అండి. ఫస్ట్ కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని బైరూపోల్ అని అంటాం మేము. వాళ్ళు అప్పటిదప్పుడే శారీస్ కట్టుకొని వాళ్ళకి పిల్లలు, మీకు ఇంతకుముందు చెప్పే ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు కేవలం మనీ కలెక్ట్ చేసుకోవడానికే ఎక్కడి నుండో దూరంగా హైదరాబాద్కి వచ్చేసి అప్పటిదప్పుడు వేషం మార్చుకొని సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా ఫంక్షన్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి అల్లరి చేయడము, కొట్టడము, తిట్టడము అలా చేసి డబ్బులు తీసుకుని మళ్ళీ అప్పటిదప్పుడు శారీ తీసేస్తారు, పైన షర్ట్ వేసుకుని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సిచ్యువేషన్ మాకు చాలాసార్లు ఎదురైనప్పుడు మేము యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళని మేము గుర్తుపట్టలేము. ఇప్పుడు మేము చూసినప్పుడు వాళ్ళు శారీ మీద ఉంటారు, వెంటనే పైన షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని ఎలా మేము గుర్తుపడతాం? వాళ్ళు ఎక్కడని ఎత్తుకుతాము? అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతమంది ఉంటారు. మా దాంట్లో అందరు మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇంకా డబ్బుల కోసం మరీ బీభత్సంగా బట్టలు ఇప్పేసి డబ్బులు అడగడము, వాళ్ళని తిట్టడము
అలా కొంతమంది కూడా చేస్తారండి. కానీ చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా మిగతా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని అంతే అనుకోవడం తప్పని నేను అనుకుంటాను. చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. లీగల్‌గా యాక్షన్ తీసుకోండి. మేము దానికి ఎలాంటి నెగెటివ్ కాదు. కానీ మొత్తం ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీని తప్పు పట్టడం కరెక్ట్ కాదనుకుంటాను. మీ కమ్యూనిటీ మొత్తం కూడా మీలాగా ఎందుకు మారకూడదు? అంటే బెగ్గింగో, ప్రాస్టిట్యూషనో కాకుండా నిజంగానే ఇంకేదైనా లైఫ్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? ఇప్పుడంటే ఇప్పుడు ఒక 2 ఇయర్స్, 1 ఇయర్స్ బ్యాక్ నుండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ ఇచ్చారు. జాబ్స్ ఇచ్చారు. హైడ్రాలకని, ట్రాఫిక్‌ల, పోలీసులకని చాలామంది ట్రాన్స్‌జెండర్స్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఇంకా మాకు సపోర్ట్ కానీ వస్తే ఇంకా గవర్నమెంట్ నుండి కానీ, సొసైటీ నుండి కానీ సపోర్ట్ వస్తే ఎవరికీ ఇష్టం ఉండదు కదండీ! నచ్చని పని ఎవరు చేయాలని ఉంటది. బెగ్గింగ్ చేయడం కానీ, ప్రాస్టిట్యూషన్ ఎవరికీ నచ్చదు. మా ట్రాన్స్‌జెండర్స్. కానీ ఏ సపోర్ట్ లేక సొసైటీ నుండి, గవర్నమెంట్ నుండి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు మా దాంట్లో. అయినా వాళ్ళు ఇప్పటికి బెగ్గింగే చేస్తున్నారు. ఎందుకు ఏ సపోర్ట్ లేక. ఓకే. మారేటప్పుడే మీకు తెలిసుంటుంది గదా! ఇదే మన జీవితం. మనం ఇంతే ఉండబోతున్నాం అని తెలిసే ఉంటుంది గదా! అప్పుడేంటంటే ఆ ఏజ్‌లో 13, 14 ఇయర్స్ అప్పుడు అంతా ఆలోచించమండి. కేవలం ఒక్కటే మేము మైండ్‌లో పెట్టుకుంటాం. మారిపోవాలి. సర్జరీ చేయించుకోవాలి, అమ్మాయిలాగా ఉండాలి. ఇంకేదొద్దు. అదొక్కటే మైండ్‌లో ఉండేది మాకు. ఇంకా చేంజ్ అయిన తర్వాత మేము ఓన్లీ మా లైఫ్ మొత్తం ఈ మూడిటి వరకే పరిమితం. మాకే ఆప్షన్స్ ఉండవని అప్పుడు అర్థమైంది. మీకు ఓకే అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఒక 2 క్వెషన్‌లు అడగొచ్చా? మీ పేరెంట్స్‌కి అప్పుడు చెప్పారా ఇంట్లో? ఇలా అనిపిస్తుందమ్మా నేను చెప్పాను. మారిపోవాలనుకుంటున్నాను. నా వల్ల అవ్వట్లేదు. చెప్పాను. ఏంటి వాళ్ళ రెస్పాన్స్? 14 ఇయర్స్ వరకు నేను చెప్పలేదు. నాలో నేనే బాధపడుతూ నాకు నేనే ఫేస్ చేస్తూ చాలా రోజులు గడిపానట్లా. సారీ టు ఇంటరప్ట్. అంటే ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్‌కి 10 ఇయర్స్‌కొచ్చేసరికి ఇలా అనిపిస్తూ ఉంటుందా? అంటే అప్పుడే కదండీ మెచ్యూర్ ఏజ్, హార్మోన్స్ కానీ చేంజ్ అవ్వడం ఆ ఏజ్‌లోనే అవుతాయి కదా! ఆ ఏజ్‌లోనే తెలిసిపోయిద్ది మాకు. మా నడక కానీ, మా టాకింగ్ ఆఫ్ వే కానీ తెలిసిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. తర్వాత ఇగ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. చదువుకో, అది చెయ్యి, ఇది చెయ్యి అంటారు. మాకు నచ్చదు. మాకు ఇష్టం లేక ఓపెన్ అప్ అయిపోతాం. ఇంకా తట్టుకోలేక. ఓపెన్ అప్ అయిపోయినప్పుడు మమ్మీ నేను ఇది కాదు, నా బాడీ ఇది కాదు, నేను రాంగ్ బాడీలో ఉన్నాను, నాకు అంత మంచిగా అనిపియట్లేదు, నా మైండ్ అంతా పాడైపోతుంది మమ్మీ, నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు, లేదు వాళ్ళు ఒప్పుకోరు. కామన్‌గా ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఒప్పుకోరు. యెస్. ఒప్పుకోనప్పుడు కొట్టడము, తిట్టడము, రిలేటివ్స్ రావడము, "ఏం చేస్తావురా? మారాక ఏం చేస్తావు? అడుక్కుంటావా? ఏం చేస్తావు? రోడ్డు మీదకి పోయి నిల్చుంటావా?" అప్పుడే అలాంటి మాటలనడము. ఇంకా నాకేం చేయాలో తెలక ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను హైదరాబాద్‌కి. నా ఓకే. 15 ఇయర్స్ అప్పుడు నేనొచ్చేసాను ఇంట్లో నుండి. మీరొక్కరే. ఒక్కదాన్నే వచ్చేసాను. ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా అప్పుడు మీకు బయట? ఎవ్వరూ లేరండి అప్పుడు టచ్‌లో కూడా. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మా వేరే ఫ్రెండ్ ద్వారా మా గురువుగారు సోనారాతుడు గురుగారని ఉంటారు. ఆవిడ నెంబర్ తీసుకొని అక్కడికెళ్ళి మా ఈ గురుగారు గురువు గారి కల్చర్ ఏంటి? ప్రతి ఒక్కరు మాకు గురువుంటారు, మాకు గురువుంటారు. వాళ్ళనే మేము పెళ్లి చేసుకుంటామని గూడా అవును. జెప్తారు. ఈ కల్చర్ ఎలా మొదలైందసలు? ఈ కల్చర్ ఇప్పుడు కాదండి. ఎప్పుడో 1000 ఇయర్స్ బ్యాక్ నుండి ఆ కల్చర్ అనేది వస్తూ అంటే ఉంది. 1000 ఇయర్స్ బ్యాక్ నుండే ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. అవునండి. అయినా మీరు ఈక్వల్ రైట్స్ కోసం ఇప్పటికి గూడా ఇప్పటికి కూడా పోరాడుతున్నారు. పోరాడుతున్నాం. ఓకే. సో, అప్పటి నుంచి ఆ కల్చర్ ఉంది. అప్పటినుంచే ఉంది. గురుగారు. గురువుగారు, అమ్మ, చేల, కూతురు ఇలా మాకు మేమే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని, మాకు మేమే ఒక లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటున్నాం. ఓకే. మీరు చదువుకోలేదండి? నేను 10థ్ ఆపేసానండి. 10థ్ వరకు నైన్త్ చదివేసి 10థ్ స్టార్ట్ అవుతుందనంగా ఆపేసి వచ్చేసాను. స్కూల్లో గూడా మీకలా అనిపిస్తుండేదా? స్కూల్‌లో అసలు చాలా ర్యాగింగ్ చేసేవాళ్ళండి మా ఫ్రెండ్స్. హుహు. అంటే అనుకునే వాళ్ళు మా ఫ్రెండ్సే నన్ను చీదరింపుగా ఆహ్, ఇప్పుడు నేను ఇంటర్వెల్ అయ్యిద్ది కదండీ! యాహ్! మెన్స్, గర్ల్స్ వాష్‌రూమ్. వాష్‌రూమ్‌కెళ్తారు. నేను వాష్‌రూమ్ ఎళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఒకవేళ వాష్‌రూమ్ ఎళ్ళాననుకో మా ఫ్రెండ్స్ అంటారు, "ఏయ్! నువ్వు గర్ల్స్ వాష్‌రూమ్‌కెళ్ళాలి కదా! ఇటెందుకు వస్తున్నావు?" అని అలాంటి మాటలు. హ్మ్. చెక్క అనడము, పాయింట్ ఫైవ్ అనడము. ఇంక ఇవే మాటలండి ట్రాన్స్‌జెండర్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫ్యామిలీ తోటి, స్కూల్‌లో ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, సొసైటీ తోటి ఈ 4 వర్గాలతోటే చాలా పోరాటం మీ చేస్తాను టీచర్స్ నేను. ఎప్పుడు సపోర్ట్ జేయలేదా మీకు? అంటే వాళ్ళైనా అట్‌లీస్ట్ ఎదురు తిరిగి అందరూ ఒకటే నాన్న స్కూల్‌లో అని మాట్లాడలేదా? నిజం చెప్పాలంటే మా టీచరే నాకు విరుద్ధంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే నేను నాకంటే ఎక్కువ చదువుకునేదాన్ని కాదు. మార్క్స్ కొంచెం తక్కువొచ్చేటివి. అప్పుడు మా సార్ అన్నాడు,
ఏం కాదులే, నువ్వు పెద్దగా ఏం చదువుకోకుండా చేసేది ఏముంది, ఇంకొన్ని రోజుల తర్వాత నీకు వేరే వర్క్ ఉంటుందిలే, నువ్వు వేరే అయిపోతావులే అనడము ఆ ఏజ్‌లోనే. వా! అలా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడము, టీచర్సే బుద్ధి చెప్పాల్సిన టీచర్సే అలా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడితే ఇంకా స్కూల్‌కి పోయి ఏం లాభం, ఇంకా టీచర్స్ ఉండి ఏం లాభం. ఎవరైనా మారుతారని ఎలా హ్మ్. అనుకుంటాం. అంతే అంతే కదా! కదా! అబ్బో! అలాంటి అంటే తక్కువగా చిన్న చూపు చూస్తారు గానీ, వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చారని ఆలోచించినప్పుడు నిజంగానే కొంచెం బాధేస్తా ఉంటది. బట్ ఎట్ ఏ సైడ్ ఇది చెప్తూనే మీ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు చూస్తుంటే, వీళ్ళంతేలే వీళ్ళు మారరు అనే ఆలోచన కూడా కంటిన్యూస్‌గా వస్తా ఉంటది. ఈ 2 సైమల్టేనియస్‌గా ఉంటాయి మాకెప్పుడు. సో, కమింగ్ బ్యాక్ టు ది మూవీ, ఈ షూటింగ్స్ చేస్తున్నప్పుడు గానీ, అంత మీ కమ్యూనిటీ మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఎలా జరిగింది? షూట్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఈ మూవీలో దాదాపు ఒక 30 ట్రాన్స్‌జెండర్స్ దాకా చేశామండి. ఓహ్! తర్వాత ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు. హుహు. ఎల్‌బి శ్రీరామ్ గారు, హ్మ్. ప్రీతి నిగమ్ గారు, ఆనంద్ అనుపమ్ చక్రపాణి గారు, హ్మ్. అనుపమ్ ఖేర్ ఖేర్ గారు. గారు, యాహ్! యాహ్! ఇంకోరెవరో ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేయడము, హ్మ్. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడము. వాళ్ళెలా ఉన్నారు అంటే? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. అవునా? ఏదో ప్రౌడ్‌గా మేము హీరోస్, మేము యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ హ్మ్. అని కాకుండా చాలా ఫ్రెండ్లీగా, చాలా సున్నితంగా హ్మ్. ఎంత బాగా మాట్లాడారో అసలు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ నాకు యాక్టింగ్ కొత్త గదా! అక్కడక్కడ సీన్స్ కొంచెం చెప్పడం రాకున్నా, చేయడం రాకున్నా, ఇలా కాదమ్మా ఇలా చేయాలి అని చెప్పడము, ప్రాక్టీస్ చేపియడము చాలా బాగా చేశారండి. రీల్స్‌కి, సినిమాకి చాలా తేడా ఉంటుంది చాలా గదా! డిఫరెన్స్ మరి ఉందండి. సునీల్ గారు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేశారంటే మీకు ఫస్ట్ డే గాని, లేకపోతే ఆ షూట్స్ విషయంలో గాని? ఫస్ట్ చాలా కామ్ అండ్ కూల్. హ్మ్. ఏదైనా చాలా మెల్లగా, నిదానంగా మనకు అర్థమయ్యేదాకా సార్ చెప్తూనే ఉంటారు. అస్సలు అరవడం. అరవడము, కసిరించుకోవడం అలాంటిది ఏమి ఉండదు. చాలా కంఫర్ట్‌గా చెప్పేవాళ్ళు. హ్మ్. దానివల్ల నేను ఈజీగా చేయడం జరిగింది. ఓకే. ఎల్‌జీబీటీ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలో గాదు, ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందని విన్నాను. ఆ! బట్ అది చాలా పెద్ద ప్రాసెస్ కదా! ఎలా అంటే ఎలా జరిగిందది? ఇదంతా మరి డైరెక్టర్ గారే చూసుకుంటున్నారు. హ్మ్. సునీల్ సార్ గారు. హ్మ్. అంతా ఆయన మీదే డిపెండ్ అయ్యి ఉంది. హ్మ్. మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నేను కామెంట్స్ చూస్తా ఉన్నానండి. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నన్ను మీరు పెళ్లి చేసుకోండి. మనం పెళ్లి చేసుకుందామా? మినిమమ్ ఒక 100 కామెంట్స్ అయినా ఒక రీల్ కింద నన్ను పెళ్లి చేసుకోండి మీరు. మనం పెళ్లి చేసుకుందాం. చూసుంటారు గదా మీరు గూడా. చూస్తుంటాను. ఏమనిపిస్తది అలా? నవ్వుకుంటాను. నవ్వుకుంటారా? నవ్వుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ మేము నవ్వుకుంటాం. అది సీరియస్‌గా తీసుకుంటే మా లైఫ్ డ్యామేజ్ అయిపోయిద్ది కాబట్టి, అలాంటి కామెంట్స్ చూసేసి నవ్వుకొని వదిలేస్తాను. సీరియస్‌గా తీసుకుంటే లైఫ్ డ్యామేజ్ అయిపోవడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరిప్పుడు ఇచ్చింది. అవును. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వస్తారన్నా కూడా మీకు భయమేస్తుందా? భయమేసిద్ది. ఎందుకంటే మా దాంట్లో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ అలాగే ప్రేమించి, హ్మ్. వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెట్టి కొన్ని లక్షలిచ్చి వాళ్ళ కోసం అన్నీ వదిలేసుకొని, మా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీని వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని, వాళ్ళతోటే వెళ్ళి వాళ్ళ వల్ల మోసపోయి చాలా కష్టాలు పడ్డ వాళ్ళున్నారు. వాళ్ళని చూసాక నాకొకటే అర్థమైంది. ప్రేమ అనేది ఒక ఫేక్. ప్రేమించకూడదు. మగ బాయ్స్ మనల్ని ప్రేమిస్తున్నారని మన దగ్గరకొస్తే నమ్మకూడదు. హ్మ్. అది ఫేక్. కేవలం మన మన దగ్గర దక్కే సుఖం కోసం, లేదా మన దగ్గర నుండి వచ్చే డబ్బు కోసం తప్ప మనల్ని ట్రూగా ఈ బ ఈ స ఈ ఎర్త్ మీద ఎవరు ప్రేమించరు అని ఒకటి గట్టిగా మైండ్‌లో పెట్టుకున్నాను మీ నేను. ట్రాన్స్‌జెండర్స్‌లోనే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు వందలో ఒకరుంటారండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అవును. చూస్తుండొచ్చు రెగ్యులర్‌గా ఈ మధ్య హ్మ్. కనిపిస్తున్నారు గూడా. వాళ్ళున్నప్పుడు మేబీ నిజంగా అది రియలేనేమో అనిపించట్లేదా? అలాంటి వాళ్ళు ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ వరకే లైఫ్ లాంగ్ ఉండి, వాళ్ళు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి, ట్రాన్స్‌జెండర్ చేసుకుంటున్నానని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి, లైఫ్ లాంగ్ మాతో ఉంటే వాళ్ళు వందలో, కోట్లో ఒకరుంటారండి. ప్రతి ఒక్కరు అలాగే ఎవరుండరు. హ్మ్. మీ కాళ్ళకి మెట్టెలు చూస్తున్నాను నేను. హ్మ్. అంటే పెళ్లి చేసుకున్నారు. మా గురువుగారితో అండి. ఆహా! ఓకే. వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా మెట్లేసుకుంటారా? అవును. మా గురువుగారు మెట్టెలు పెడతారు. మెడలో పుస్తలేస్తారు. ఇంగా ఆవిడే మాకు తల్లి, తండ్రి, భర్త అన్నీ ఆవిడ లోపలనే ఊహించుకొని మేము లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి చాలా కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించేదేంటంటే మీరు మీ వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఎవరు చూడకూడదు, ఎవరికి కనిపించకుండా నైట్ మాత్రమే చెప్పులతో కొడుతూ తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకటి విన్నాను. అవును. నిజంగా అలానే జరుగుతుందా? అది నిజమని నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఓకే. ట్రాన్స్‌జెండర్‌గా వచ్చి ఒక 10 ఇయర్స్ అవుతుంది కానీ, అంతకు ముందుకు కూడా ఒక
ఎప్పుడో ఏదో పాతకాలంలో ఒక 100 ఇయర్స్ బ్యాక్ అలా చేసేవాళ్ళు అని ఒక పుకారు ఉండేది తప్ప మేము రియల్‌గా చూసిందైతే లేదు. ఓకే. అలా ఎందుకు చేసేవాళ్ళంటే ఇలాంటి జన్మ మాకు ఇంకోసారి ఇవ్వద్దు దేవుడా అని ఎవరు చూడనప్పుడు మిడ్‌నైట్ తీసుకెళ్తూ చెప్పులతో మా బాడీని కొడుతూ ఇలాంటి శరీరం, ఇలాంటి బ్రతుకు మాకు వద్దని కొట్టుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళంట. అర్ధనారీశ్వరుడి రూపం మీరు. ఆ! ఆయన్ని కొలవగలిగినప్పుడు మిమ్మల్ని చూడలేరా? సొసైటీ అలా ఉందండి ఇప్పుడు. అంటే శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా చూస్తూ ఉంటాం. పార్వతీమాత ఒకవైపు, శివయ్య ఒకవైపు ఉంటారు. ఆయన్ని మాత్రం దేవుడని కొలిచినప్పుడు మిమ్మల్ని మాత్రం మనుషులుగా ఎందుకు చూడలేరు అనే క్వశ్చన్ మీతో పాటు సమాజాన్ని కూడా అడుగుతున్నాను నేను. ఎందుకు చూడలేరు అనేసి. ఇంకా సొసైటీకి ఏమో అండి నాకైతే తెలీదు వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారో. కానీ మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్ కొంతమందికి చెప్తున్నాను. మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అవును. కానీ మమ్మల్ని ఈక్వల్‌గా చూడరు. ఉమ్. అదెందుకో నాకు అర్థం కాదు సొసైటీలో. ఓకే. మారుతున్నాయి ఈ రోజులు నాకు తెలిసి. కొన్ని ఇప్పుడు కొన్ని మీరు సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్ని మారుతున్నాయండి. కొన్ని మారుతున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా చాలా ఇంకా మారాలి. చాలా మారాలి. ఈ సినిమా నుంచి మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ సినిమాలో ఆ అబ్బాయిని చూపించడం, మీరు పడిపోవడం. ఇంకోటి నేను మెయిన్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఉమ్, కొంతమంది మా ట్రాన్స్‌జెండర్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. ఉమ్, చేసేవాళ్ళు చేస్తారు. ఇంకా ఏ దారి లేక కొంతమంది అది ఎంచుకుంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్ మీద నిల్చున్నప్పుడు ఒకరొస్తారు. ఉమ్, ఒక అబ్బాయి వచ్చి ఇంత అని తీసుకెళ్తారు. ఒక టైం ఇంతకి ఇంత అని మాట్లాడి తీసుకొని వెళ్తారు రూమ్‌కి. వెళ్ళిన తర్వాత ఒకరని చెప్పిన వాళ్ళు అక్కడ ముగ్గురు, నలుగురు ఉంటారు. ఉమ్, ముగ్గురు, నలుగురు ఉన్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు రేప్ చేయడము మమ్మల్ని. రేప్ చేసిన తర్వాత అంతకే వదిలేయకుండా సిగరెట్స్‌తో కాలుస్తూ, బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ గీసేయడము. ఇప్పుడు ఇంత జరుగుతది కదండీ! మేము ఎవరికీ చెప్పుకోలేం. ఇప్పుడు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కెళ్ళి మేము కేస్ ఫైల్ చేద్దాం సార్ అని అంటే వాళ్ళేమంటారంటే, మీకు రేప్స్ జరుగుతాయా? ఎలా చేస్తారు మిమ్మల్ని? అమ్మాయిల్లాగానే మీరుంటారా? ఎలా చేస్తారు మిమ్మల్ని? అని మమ్మల్ని ఇంకా రివర్స్ క్వెషన్స్ ఏస్తూ, మా మనసుని ఇంకా గాయం చేస్తూ, ఈ గవర్నమెంట్, ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మేము? ఉమ్, ఈ సిచ్యువేషన్‌ని కూడా బేస్ చేసుకొని ఈ మూవీ కూడా ఉందండి. ఎందుకంటే ఈ మమ్మల్ని ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేశారనుకో, ఉమ్, దానికి శిక్ష 1 లేదా 2 ఇయర్స్ వరకే ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే నార్మల్‌గా 10 ఇయర్స్, 14 ఇయర్స్ లేపోతే ఎన్‌కౌంటర్ ఉమ్, అలా చేసిన ఈ రోజులలో ఈ సొసైటీలో ట్రాన్స్‌జెండర్‌ని మేము అమ్మాయిలము, మేము కూడా అమ్మాయిలమే అని చెప్పుకునే మమ్మల్ని రేప్ చేసినప్పుడు ఎందుకు 1, 2 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి శిక్ష? ఉమ్, వాళ్ళేమైనా పిక్ పాకెటర్సా? లేకపోతే ఏమన్నా చిన్న నేరం చేశారా? ఎందుకు అలా చేస్తారు? అమ్మాయిలతో పాటు ఈక్వల్‌గా మాకు కూడా ఉండాలి కదా రైట్స్ True. అనే ఒక ఆహ్, బే Based- బేస్డ్ ఆన్ అలాంటి ఆ టాపిక్ బేస్ సిట్యుయేషన్ కూడా చేసుకొని. ఈ మూవీలో ఉందండి. అంటే మీ పూర్తి రియల్ లైఫ్ని మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే దాన్ని కూడా సినిమాలో ఈ మూవీలో చూపించారు. ఉంది. బట్ డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారు అంటే ఆయనకి ఎందుకు వచ్చింది అసలు ఈ ఐడియా, ఇలా చేద్దాం, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ని చూపిద్దాం అనుకోవడం? డైరెక్టర్ సార్ ఫస్ట్ నుండే జనాలకు ఉపయోగపడే మూవీస్ చాలా తీశారు ఇంతకుముందు కూడా. నేను ఆ ప్రశ్న ఎందుకు అడగలేదంటే చాలా మూవీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. ఇన్సిడెంట్స్ మీద లేకపోతే జనాలకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ మీదే సార్ గారు మూవీస్ తీయడం జరిగింది. అదే ఆ సార్ గారు మా కోసం ఇలాంటి మూవీ తీయాలనుకున్నారేమో, ఆ దేవుడు ఆ సార్ గారిని చిన్న మార్పు రావాలని ఆ మూవీ తీపిచ్చాడేమో అనుకుంటాం మేము. ఓకే. కాదు, అంటే ఫనీగా అనుకోండి, మీ ట్రాన్స్జెండర్స్ గురించి మన టీఎఫ్ఐలో ఉండే పెద్ద హీరో ఎవరైనా ఒక సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటే, యాజ్ ఎ హీరోయిన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఒక హీరో ఓరియంటెడ్ ట్రాన్స్జెండర్ మూవీ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే హీరో ట్రాన్స్జెండర్‌గా చేయడమా? ఆల్రెడీ రాఘవ లారెన్స్ గారు చేశారు కదా. అసలు అలా చేయడమే మాకు నచ్చదండి. అవునా? ఎందుకంటే ఒక మేల్ యాక్టర్‌ని తీసుకొని అతనికి ఈ వేషం ఏసి ఒక ట్రాన్స్‌జెండర్ లాగా చేయడం ఎందుకు? రియల్ ట్రాన్స్‌జెండర్ తీసుకొని ఇప్పుడు మేము చేసినట్టు అలా మూవీ తీస్తే బావుంటది కదా! ఇంతకుముందు కూడా చాలా మూవీస్‌లలో ట్రాన్స్‌జెండర్స్‌ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళను బెగ్గించేసే కాడ ఇంకా మగవాళ్ళు ఎంబడి పడేలాగా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు తప్ప, ఒక మంచి క్యారెక్టర్ ఒక ట్రాన్స్‌జెండర్ మీద ఒక ట్రాన్స్‌జెండర్స్‌నే తీసుకొని వాళ్ళ రియల్ లైఫ్ గురించి తీయడం ఇది ఫస్ట్ మూవీ. మంచి క్యారెక్టర్ అంటే మీరు రియల్ లైఫ్లో చేసే క్యారెక్టర్నే సినిమాల్లో కూడా Represent చూపించడానికి, చేశారు. ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళను కూడా తప్పు పట్టలేమేమో, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేసి మారుద్దాం అనుకొని ఇప్పుడు మొదలైంది కానీ
అప్పటి నుంచి సినిమాలు తీసినప్పుడంతా అదే చేస్తున్నారు కాబట్టి అలానే ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారేమో. ఇప్పుడు సునీల్ సార్ దగ్గర నుంచి ఈ మార్పు మొదలైంది. ఇక మీద మారి ఇంకేమైనా రావాలి అని అయితే నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఎల్జిబిటీ థియేటర్స్లోకి వచ్చిన తర్వాత జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, జనాల్లో మార్పు ఎలా వస్తుంది అని చూడడానికి కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Ridhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.